నిన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో పరామర్శించిన సందర్భంగా వైసీపీ అరాచకానికి పాల్పడింది. కనీసం మానవత్వం కూడా ప్రదర్శించలేదని ఆయన దుష్ట చతుష్టయ యాత్ర సాగించాడు. నేను నువ్వు ఇక్కడికి పిక్నిక్ వచ్చింది, ఇటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారని ముందుగా చెప్పగల. పరామర్శ పేరుతో పరాచకాలాడారని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా అక్కడ యాక్సిడెంట్ ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి ఏం చేశారు? ఈ జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లోకి వెళ్ళడం, వీడే జాకి పెద్ద లేకిగాడు, చుట్టూ లపాకిలు వేసుకొని తిరుగుతుంది. పరామర్శించడానికి వెళ్తున్నాం అనే పేరుతో సెలైన్లు పక్కకి నెట్టేయడం. ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగల చూస్తే పగలే గల్లో కొత్తావు. అక్కడ ఉన్న డాక్టర్ని తిట్టడం ఒక అసహనం అన్నమాట. ఏం చెప్పావురా? ఇందులో నీకేమర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. జరిగి 6 చనిపోయి కొంతమంది క్షతగాత్రులైతే బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రవర్తించకుండా ఆసుపత్రికి జగన్ తన ముఠాతో వెళ్లి ఎందుకంటే వాళ్ళు ఏంటి మమ్మీ ఎవడు అనుకున్న ఏమి అక్కడ జరగల. వాళ్ళు ఒక డ్రామా, ఒక సినిమా ఊహించుకొని అక్కడికి వచ్చారు. బండి బందూరే భయ్యా బండి బందూరే, గొడిని జమారే భయ్యా భజన జమారే. ఎందుకంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. దుష్ట చతుష్టమైన 4 ఉన్నారు. శవాల ముందు చిల్లర ఎత్తుకునే బ్యాచ్ ఉంటుంది చూడండి, అలాంటి బ్యాచ్ వైసీపీ పార్టీలో ఉందన్నమాట. సాములో కూడా ఈయన సూపర్ స్ట్రాంగ్. ఆ నలుగురే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి తోటి ఇంకా 3 కలిపి 4. ఆపుకోలేకపోతున్నాను రా. ఆ 4 తిరుపతి తిరుమల దేవస్థానాన్ని అప్పట్లో చాలా అరాచకాలు చేసి అడ్డాగా మార్చారు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో, చేతులు తిన్నగా ఉండకపోతే అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. ఏం యాక్టింగ్ బ్రో. అదే 4తో మళ్ళీ ఇప్పుడు ఆయన పరామర్శకు వచ్చారు. దీనికి మీరు ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి పరామర్శకు రావడానికి ముందే ఆ 4లో ఒక వ్యక్తి, ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న క్షతగాత్రులు 18 మంది ఉంటే కమ్ములు పత్రబాబు చెప్పు. నలుగురే నిన్న జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు వారందరి దగ్గరికి వెళ్ళి వైట్ కవర్స్ ఇచ్చారు. ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చాడు. కేంద్రమే ప్రింట్ కొట్టేది వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీకు అంతా పరామర్శిస్తున్నాడు. మీరు అందరూ చెప్పండి, తెలుగుదేశం మీద చెప్పండి. నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తులు మీకు సిగ్గనిపించడం లే? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇచ్చి చంద్రబాబుని టీటీడీని తిట్టమన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? ఇవన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి, కథ చెప్తాడు రవి. మొదలు పెట్టు. అక్కడున్న డాక్టర్లు సిబ్బంది విన్నారు, చూశారు. ఇలా బుక్ అయిపోతాయి కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం అని ఈరోజు దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలనమైన విషయాలు వెల్లడించారు. నీ వల్ల కదా జీవితం సంకనాకిపోయింది. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా ఏది జరిగినా పరామర్శించి
ప్రతిపక్షమైన అధికార పక్షమైన వాళ్ళకి భరోసా కల్పించాలి కానీ అదే విధంగా అన్నప్రసాదంలో కూడా భోజనాలు పెట్టే కాడు కూడా ఏ విధంగా నాణ్యతగా లేనటువంటి ఈ సరుకులు తెచ్చి పెట్టినాడో అక్కడ రాజకీయాలు చేయడం ఏంటి, శవాల మీద పేలాలు ఏరుకోవడం ఏంటి అనేది ఆనంద్ రామనారాయణ రెడ్డి ప్రశ్న. నీకు ఆ చదివే లేదురా, ఇంకోసారి కానీ లేపావంటే ఇక్కడి నుంచి దూకి చేస్తా. సవాలు దొరికితే తప్ప రాజకీయం చేయలేనటువంటి సన్యాసి. సాడిజం భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. గతంలో వైసీపీ హయాంలో కూడా కచ్చలూరు బోటు ప్రమాదం జరిగి 22 మంది చనిపోయినా ఎవడు భయపడతాడు నాకు అర్థం కాదు. మీకు ఏం చేస్తారు మీరు? ఏం మీతో అవుతుంది ఏందని? వైజాగ్ లో పాలిమర్స్ లో అగ్ని ప్రమాదం జరిగి కొంతమంది చనిపోయినా ఏమైందిరా? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అన్నమయ్య గేట్ కొట్టుకుపోయి 40 మందికి పైగా చనిపోయినా ఏ పార్టీ అయినా రాజకీయం కాకుండా పరామర్శ చేసి తర్వాత దీనికి కారణం ఎవరు, బాధ్యులు ఎవరు అని ప్రశ్నించవచ్చు. అది మా ఎన్నక లేదు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఏమి జీవితాలయ్యా మీ ఈ మానవ సమాజంలో ఉండదగ్గ వాళ్ళ మీరు మృగాల మధ్య పెరగాల్సినటువంటి మీరు. అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడా. బయట సరుకే కానీ లోపల సరుకు కాదు, ఇది బయట ఉండాల్సిన సరుకే కానీ లోపల ఉండాల్సిన సరుకు కాదు. మనం పంపించాం. తెలుగు ప్రజలకి మొట్ట కొడపడానికి మీరున్నారా? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ ఏదో చేయండి.